హాయ్ అండి, ఎలా ఉన్నారు? ముందుగా పూజ కోసం ప్రసాదాలు ప్రిపేర్ చేసుకున్నామండి. పులిహారి రైస్ అది ముందుగా కుకింగ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకొని పోపులో వేసుకొని పులిహోర మిక్స్ చేసి పక్కన పెట్టి ఉంచుకున్నామండి. ఆ తర్వాత ఉండ్రాల పాయసం కోసం ముందుగా ఇలాచి, కాజు, బాదం, కిస్మిస్ ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నా. ఈరోజు స్టవ్ మీద హాట్ వాటర్ పెట్టేసుకొని పచ్చిపాలు వేసుకొని ఉండ్రాల పాయసం కోసం ముందుగాను అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకొని ఉండ్రాల పాయసం అనేది రెడీ చేసి ఉంచేసాము. ఇప్పుడు దాని ప్రాసెస్ అంతా మేము చూపిస్తున్నాము. ఇలాచి పౌడర్ కూడా వేసేసి ఒక పొంగు వచ్చినంత వరకు ఉంచుకోవాలి. మేము వినాయక చవితికి ఇవే మేము రెగ్యులర్గా చేస్తామండి. కొంతమంది పాల తాలికలు కూడా చేస్తారు, కుడుములు, ఆవిరి కుడుములు, చాలామంది ఒక్కొక్కరు ఇష్టాన్ని బట్టి చేస్తారు. ఇలా మేము ఉండ్రాల కోసం బియ్యం పిండి పక్కన పెట్టేసుకొని వేడి నీళ్ళు వేసి ఉండలు చుట్టేసి పక్కన పెట్టేసాను. ఇది బాగా మరిగిపోయిన తర్వాత ఉండ్రాల పాయసం కోసం కొంచెం బియ్యం పిండి ఒక బౌల్లో వేసుకొని దాన్ని మిక్స్ చేసేసి ఆ మరుగుతున్న పాలల్లోని వేసి మిక్స్ చేసి ఒక 5 నిమిషాలు ఉంచేసి అలా కలుపుతూ ఉండాలండి. లేదంటే కింద అడుగు మాడిపోతుంది. ఇదండి ఉండ్రాల పాయసం కూడా రెడీ అయిపోయింది. ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా నెయ్యి వేసి మా ఇంట్లో అయితే వినాయక చవితి ఇలా సెలబ్రేట్ చేసుకుని మీ ఇంట్లోనైతే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్స్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.